కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, బాగా గమనించండి, అతని వాక్యమును అంగీకరించిన వారు, వాక్యమును అంగీకరించిన వారు పేతురును అంగీకరించిన వారు కాదు, స్వస్థతలను అంగీకరించిన వారు కాదు, అన్య భాషలను అంగీకరించిన వారు కాదు, దేనిని అంగీకరించిన వారు కాదు. దేన్ని అంగీకరించారంట? వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంట? బాప్తిస్మము పొందిరి. గమనించండి, బాప్తిస్మం పొందిరి కామా ఆ దినమున. కామా అంటే దాని అర్థం ఈ సపరేట్, నెక్స్ట్ సెంటెన్స్ సపరేటా దానికి యాడింగ్ కంటిన్యూషన్ కదా. ఆ దినమున, ఏ దినమున? గమనించండి, ఏ దినమున? పెంతెకోస్తు అనే దినమున. ఏ రోజున? ఆదివారం. 50వ రోజు ఆదివారము పెంతెకోస్తు దినమున ఏం చేశారంటే వారు రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని. నెక్స్ట్ ఏమనుంది? ఆ దినమందు ఇంచుమించు ఎన్ని వేల మంది? 3000 మంది ఏం చేశారంట? 3000 మంది? నో 3000 మంది. ఇది పాయింట్. మూడు వేల మంది క్వశ్చన్ ఏంటంటే చేర్చబడ్డారు అంటే ఎక్కడికి చేర్చబడ్డారు? ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘంలోనికి అంటే మరి ఇంతకుముందే సంఘం ఉండాలి కదా. ఇది ఏమై పాయింట్ అర్థమవుతుందా? సంఘంలోనికి చేర్చబడితే ఇంతకుముందే సంఘం ఉండాలి కదా. మరి ఎట్లా చేర్చబడ్డారు అంటున్నారు? సంఘంలోనికి ఎలా చేర్చబడతారు వాళ్ళు? 3000 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు వారు చేర్చబడ్డారు అంటే పక్కన ఇంకేదో ఉంటే దాని నుంచి చేర్చబడతారు. మరి ఇక్కడ పక్కన ఏం లేదు కదా, చేర్చబడ్డారు ఎందుకన్నారు? అదే గమనించాలి. 3000 మంది బాప్తిస్మం ప్లస్ స్పిరిట్ బాప్తిస్మం ప్లస్ యూనివర్సల్ చర్చ్ ప్లస్ లోకల్ చర్చ్. ఈ 3000 మంది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మలోనికి చేర్చబడి